హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎస్ఎస్ కాంపిటీటర్స్. ఫస్ట్ క్వశ్చన్ చూడండి సింప్లిఫికేషన్స్లో. సో ఇక్కడ డివిజన్ ఇచ్చినారు, సబ్ట్రాక్షన్ ఇచ్చినారు. ఫస్ట్ మనం ఏం చేస్తాం, అకార్డింగ్ టు ద బాడ్మాస్ రూల్ మనం ఫస్ట్ డివిజన్ చేయాలి. సో ఇక్కడ 45/1.5. సో ఇక్కడ డెసిమల్ రిమూవ్ చేస్తే డెసిమల్ పక్కన ఎన్ని డిజిట్స్ ఉంటే మనం పైన వచ్చేసి అన్ని జీరోస్ వేసుకోవాలి. -0.5. ఇక్కడ చూడండి 15 1s, 15 3s, 15 zeros. సో 30 - 0.5, 30 - 0.5. సో 30లో నుంచి 0.5ని సబ్ట్రాక్షన్ చేసుకోవాలి. సో 0.5 సబ్ట్రాక్షన్ చేసేటప్పుడు చూడండి, ఇక్కడ పాయింట్ కనిపిస్తుంది కదా, ఇక్కడ డెసిమల్ కింద డెసిమల్ వచ్చేలాగా ప్లేస్ చేయాలి. సో 30లో నుంచి 0.5 సబ్ట్రాక్షన్ చేస్తే 29.5. సో దీనికి ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేసి 29.5. సింప్లిఫికేషన్లో సెకండ్ క్వశ్చన్ చూడండి, ఇక్కడ ప్రోడక్ట్ ఇచ్చినారు, డివిజన్ ఇచ్చినారు. సో మల్టిప్లికేషన్, డివిజన్ ఇచ్చినారు. అకార్డింగ్ టు ద బాడ్మాస్ రూల్ BODMAS కదా, బాడ్మాస్ రూల్. సో అకార్డింగ్ టు ద బాడ్మాస్ రూల్, సో బాడ్మాస్ అంటే ఏంది, ఫస్ట్ బ్రాకెట్స్లో ఉండేది చేయాలి, నెక్స్ట్ వచ్చేసి ఆఫ్స్ ఏదైనా ఉంటే ఆఫ్స్ చేయాలి, తర్వాత డివిజన్స్, తర్వాత మల్టిప్లికేషన్స్, ఆ తర్వాత యాడిషన్, ఆ తర్వాత సబ్ట్రాక్షన్. సో ఫస్ట్ ప్రిఫరెన్స్ వచ్చేసి ఇందులో డివిజన్ అనమాట. సో డివిజన్ చేస్తే ఇక్కడ చూడండి 3/7 × 9/14. డివిజన్లో చూడండి ఏమి ఇచ్చారు, 5/7 ఇచ్చారా. అది మల్టిప్లికేషన్లో వచ్చేసరికి 7/5 అవుతుంది. సో 7 7 క్యాన్సల్. ఏముంటుంది ఇక్కడ 3 9 కదా, 3 9s ఎంత 27, 14 5s ఎంత 70. సో ఆన్సర్ వచ్చేసి 27/70. థర్డ్ క్వశ్చన్ చూడండి ఏమి ఇచ్చారు, 17% ఆఫ్ 250 ప్లస్ క్వశ్చన్ మార్క్ ఈక్వల్స్ టు 108. 17% ఆఫ్, పర్సెంట్ అంటే మీనింగ్ ఏంటి, పర్ 100 అని మీనింగ్. అంటే 17/100. ఆఫ్ అంటే మీనింగ్ ఏంది, ఇంటూ వేసుకోవాలి అని మీనింగ్, అంటే మల్టిప్లికేషన్ చేయాలి అని మీనింగ్. 250 ప్లస్ క్వశ్చన్ మార్క్ ఈక్వల్స్ టు 108. సో ఇక్కడ చూడండి ఫస్ట్ క్యాన్సిలేషన్ చేస్తాం. 17/100 ఇంటూ 250, దీన్ని క్యాన్సిలేషన్ చేయండి. 25 10s, 25 4s, 2తో 2 2s, 2 5s. సో 17 5s ఎంత, 17 5s వచ్చేసి 85. 85/2 ప్లస్ క్వశ్చన్ మార్క్ ఈక్వల్స్ టు 108. సో ఇక్కడ 2తో క్యాన్సిలేషన్ చేయాలి. సో 2తో న్యూమరేటర్ అయినటువంటి 85ని మనం క్యాన్సిలేషన్ చేయాలి. 2తో 2 1s, 2 4s, 2 2s, 2 2s 4, ఇక్కడ 1 ఉంటాయి. సో 0.5 తీసుకోవచ్చు కదా. సో క్వశ్చన్ మార్క్ ఈక్వల్స్ టు 108 మైనస్, సో ఇక్కడ ప్లస్ 42.5 అనేది ఇక్కడికి ఈక్వల్కి అటు సైడ్ వచ్చినప్పుడు ఏమవుతుంది, 42.5 అవుతుంది. సో 108లో నుంచి 42.5ని సబ్ట్రాక్షన్ చేయండి. సో ఇక్కడ ఏం లేదంటే 0 వేసుకోవచ్చు. 10లో నుంచి 5 పోతే 5, 8లో నుంచి ఇక్కడ 8 ఉండదు కదా, 7 ఉంటుంది. 7లోంచి 2 పోతే 5, 10లోంచి 4 పోతే 6. సో దట్ ఈక్వల్స్ టు 65.5. ఆన్సర్ వచ్చేసి 65.5. ఫోర్త్ క్వశ్చన్ చూడండి. సో ఇక్కడ అన్ని మిక్స్డ్ ఫ్రాక్షన్స్ ఇచ్చినారు. 6 3/8 మైనస్ 3 1/16 ప్లస్ 5 1/8. సో దీన్ని ఫస్ట్ నార్మల్ ఫ్రాక్షన్లోకి చేంజ్ చేసుకోవాలి. 8 6 ఎంత 48, 48 ప్లస్ 3 ఏమవుతుంది 51, 51/8 మైనస్ 16 3s ఎంత 48, 48 ప్లస్ 1 49/16 ప్లస్ 8 5s ఎంత 40, 40 ప్లస్ 1 41/8. ఇక్కడ చూడండి ఫస్ట్ ఇక్కడ ఏం లేదంటే ప్లస్ సింబల్ ఉన్నట్టు కదా. సో ఫస్ట్ ప్లస్ సింబల్ ఉండేటి యాడ్ చేస్తాం. సో యాడ్ చేసి నాకు వచ్చిన
రిజల్ట్లో నుంచి దీన్ని సబ్ట్రాక్షన్ చేస్తాం. 51 + 41 ఏమవుతుంది 92/8. సో డినామినేటర్ సేమ్ కాబట్టి మనం డైరెక్ట్గా యాడ్ చేస్తున్నాం. మైనస్ 49/16. సో ఇప్పుడు డినామినేటర్స్ అనేవి డిఫరెంట్గా ఉన్నాయి. సో ఇప్పుడు మనం ఫస్ట్ వచ్చేసి దీన్ని లైక్ ఫ్రాక్షన్లోకి చేంజ్ చేసుకోవాలి. అంటే 16కి 8కి ఎల్సిఎం చేయాలి. 16కి 8కి ఎల్సిఎం ఏమవుతుంది, ఎల్సిఎం వచ్చేసి 16 అవుతుంది. సో ఇప్పుడు 16 అంటే మీనింగ్ ఏంటి, సో 16 అనేది ఎల్సిఎం కాబట్టి సో డినామినేటర్ వాల్యూస్ వచ్చేసి 16గా మనం చేంజ్ చేసుకోవాలి. ఇక్కడ 8 ఉంది, 8ని ఏం చేస్తే 16 అవుతుంది, 8 × 2 చేస్తే 16 అవుతుందా, 8 2 16 కాబట్టి సో న్యూమరేటర్ని డినామినేటర్ని ఇంటూ 2తో మల్టిప్లై చేస్తున్నాం. సో ఇంటూ 2తో మల్టిప్లై చేస్తున్నాం. మనం మల్టిప్లికేషన్ చేసేటప్పుడు చేస్తే న్యూమరేటర్ డినామినేటర్ రెండింటిని మల్టిప్లై చేయాలి, అప్పుడు మనకి కరెక్ట్గా రిజల్ట్ వస్తుంది అన్నమాట, ఒకదాన్ని చేయకూడదు. సో ఇక్కడ 49/16 అనేది సరిపోతుంది. ఇక్కడ చూడండి 92 × 4, 2 2s ఎంత 4, 2 9s ఎంత 8, 189 మైనస్ 49/16. సో 184 మైనస్ 49 చేస్తే ఏమవుతుంది 135, 135/16. సో దట్ ఈక్వల్స్ టు, సో 16తో ఎన్ని టైమ్స్ పోతుంది, ఇది 16తో 8 టైమ్స్ పోతుంది. 16 8s 128, 8 7/16, రిమైండర్ వచ్చేసి 7 అనమాట. 8 7/16. ఫిఫ్త్ క్వశ్చన్ చూడండి, 8.2 × 4.4 × 5.5. సో దీన్ని ఏం చేయాలంటే ఫస్ట్ రెండింటినైనా మల్టిప్లికేషన్ చేసి వచ్చిన రిజల్ట్ని థర్డ్ వన్తో మల్టిప్లై చేయాలి, లేదా లాస్ట్ ఏదైనా కానీ రెండింటిని మనం మల్టిప్లికేషన్ చేసి వచ్చిన దాన్ని థర్డ్ వన్తో మల్టిప్లై చేయండి. ఫస్ట్ 8.2 × 44 చేద్దాం, 4.4 చేద్దాం. 4 2s ఎంత 8, 8 4s ఎంత 32. సో ఇది కూడా అదే కదా, మళ్ళీ 4 ఉంది కాబట్టి సో డైరెక్ట్గా ఇదే నెంబర్ని వేసుకోవచ్చా, 8 2 3. సో దీన్ని యాడ్ చేయాలి కాబట్టి 8 10 3 2 5 5 1 6 3. సో 3 6 0 8. ఇప్పుడు డెసిమల్స్ అనేవి మనం ప్లేస్ చేయాలి. ఇక్కడ ఒక డిజిట్ ముందర డెసిమల్ ఉంది, ఇక్కడ ఒక డిజిట్ ముందర డెసిమల్ ఉంది. ఓవరాల్గా 2 డిజిట్స్ కాబట్టి 2 డిజిట్స్ ముందర డెసిమల్ ప్లేస్ చేయాలి. ఇంటూ 5.5, 5 8s 40, 5 6 30, 5 3s 15, 15 ఒక 3 18. సో ఇప్పుడు మళ్ళీ 5 ఉంది కాబట్టి సో మళ్ళీ ఇదే నెంబర్ వస్తుంది, 0 4 0 8 1. సో యాడ్ చేయండి, 0 4 4 8 9 1. సో ఇది రిజల్ట్ అన్నమాట. ఇప్పుడు డెసిమల్స్ని ప్లేస్ చేయాలి. ఇక్కడ ఒక డిజిట్ ముందర డెసిమల్ ఉంది, ఇక్కడ 2 డిజిట్స్ ముందర డెసిమల్ ఉంది. ఓవరాల్గా ఎన్ని డిజిట్స్ ముందర డెసిమల్ అయినట్టు 3 డిజిట్స్ ముందర. సో 1 2 3 3 డిజిట్స్ ముందర డెసిమల్. సో ఆన్సర్ వచ్చేసి 198.440. Thank you for watching. Please subscribe our YouTube channel. Please like, share and comment our videos.